హలో గాయ్స్! ముందు వీడియోలో అయితే మేము గంగమ్మ టెంపుల్‌కి వెళ్తున్నామని మా యష్ అయితే చెప్పింది కదా! సో, మేమైతే అందరం ఫ్యామిలీ మొత్తము అనుకోకుండా టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడే మేమేం తినకుండా వెళ్ళాము. ఇంకా టెంపుల్ దగ్గరలో వెళ్ళాక మంచిగా టిఫిన్‌లు, కాఫీలు అవన్నీ చేసేసుకొని, ఈ ఎండలకి మధ్యాహ్నం వరకైతే తినకుండా ఉండలేమని చెప్పేసి మేమైతే తినేసి వెళ్ళిపోయాము. కొంతమందయితే తినలేదు ఇంకా పొంగల్ పెట్టుకొని తిందామనేసి. ఇంక మా బుడ్డోడైతే వాళ్ళ అవ్వని ఒక ఆట ఆడేసుకున్నాడు. ఇంక నార్మల్‌గా అయితే కొలనైతే ఉంటుంది. ఇంకా అక్కడ వాటర్ అంతా చాలా పచ్చగా ఉండే. సో, ఇలా చిన్న గుంతల్లో అయితే మేము ఇలాగే వాటర్‌తో స్నానం అయితే చేసేసాము. నార్మల్‌గా ట్యాప్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంక అంత దూరం వెళ్ళలేక మేము ఇలాగే నార్మల్‌గా అయితే హెడ్ బాత్ లాగా చేసేసాము. ఆలోపు మేము రెడీ అయ్యేలోపు మా వాళ్ళైతే దేవుడి దగ్గర ఇవన్నీ పూజలైతే చేస్తున్నారు. ఇక్కడ ఏకశిల మీదే దేవుని విగ్రహం అయితే చెక్కారనమాట. మేము యాక్చువల్లీ టెంపుల్‌కి సండే వెళ్ళాము. సో, 4 డేస్ ముందే ఇక్కడ తిరునాళ్ళు కూడా చేసేసుండే 4 డేసు. ఇంకా అక్కడ ఆ వాటర్‌తోనే 2 బండ్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని, పూజ కోసం అయితే బండ్లు కూడా రెడీ చేసేసుకున్నారు. ఇంకా మా అన్న అయితే దేవుడికి పాలాభిషేకము, ఇంకా పసుపు, కుంకుమతోటి అభిషేకాలు అవన్నీ లాగైతే చేశాడు. పూజతోటి మొత్తం పూజించాడు అవన్నీ పూసేసి. ఇంకా మేము తీసుకెళ్ళిన పూజ మాలలు అవన్నీ కూడా దేవుడికైతే వేసేశాడు. ఇంకా పక్కనే ఇంకో రాతి మీద అయితే ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు. అక్కడ కూడా సేమ్ అలాగే అన్ని రకాల పూజలైతే చేసేశారు తీసుకెళ్ళిన ఐటెమ్స్‌తోని. ఇంకా 4 డేస్ ముందు భారీగా ఉత్సవాలు జరిగాయని చెప్పాను కదా! వాటర్ అంతా చాలా గలీజ్‌గా అయిపోయాయి. చాలా బ్లడ్ అంతా ఉంది. సో, ఇంక మేమైతే అక్కడ అందుకే స్నానం కూడా చేయలేదు. చాలా స్మెల్ వస్తుండే. ఇంకా మా వాళ్ళు రెడీ చేసిన పొంగళ్ళు అవన్నీ తీసేసుకొని దేవుడి దగ్గరికి నైవేద్యంగా అయితే అన్నీ పెట్టేశారు. ఇంట్లో పెద్దవాళ్ళంతా వెళ్ళేసి యాక్చువల్లీ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురిని తీసుకెళ్దాం అనుకున్నాము. అవైతే ఇంకా కుదరకుండే. ఇంకా మేమే ఉన్నవాళ్ళము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరేసి ఫ్యామిలీ మొత్తం అయితే గంగమ్మ టెంపుల్‌కైతే బయలుదేరేసాము. చాలా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు అందరము హ్యాపీగా డే అయితే గడిచిపోయింది మాకు. చాలా బాగునింది. ఇంకా మేము ఓపెన్ ట్రక్‌లో వెళ్ళాము కాబట్టి ఆ రోజు అంత ఎండ కూడా లేకుండే మార్నింగ్ టైంలో చాలా జర్నీ హ్యాపీగా స్మూత్‌గా సాగిపోయింది. ఇంకా అక్కడ కొలం దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా మెయిన్ దేవుడి దగ్గరికైతే గుడి దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా గుడిలో కూడా గోత్రనామాలు, పూజలు అవన్నీ చేయించేసుకొని బయటకైతే వచ్చేసి కొంచెంసేపు కూర్చొని మేము పెట్టిన ప్రసాదాలను అందరికి కూడా పంచేసి ఇంకా మేము కూడా అందరం అక్కడే తినేసాము. ఇంకా వెళ్ళిన బండ్లనైతే తీసుకెళ్ళి గుడికి ఎదురుగా పెట్టుకొని ఇంకా కొబ్బరికాయలతోటి, నిమ్మకాయలతోటి పసుపు, కుంకుమ అవన్నీ వేసేసి బండ్లు నీట్‌గా పూజించేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా మధ్యాహ్నం అక్కడ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని వెళ్ళామన్నమాట. పూజ కూడా చాలా బాగా అయ్యింది. ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా నిమ్మపండు, ఇంకా బ్యాంగిల్స్ అవి కూడా తీసుకొచ్చుకున్నాము. ఇంకా మీరు కూడా దేవుడికైతే దండం పెట్టేసుకోండి అందరం బాగుండాలనేసి. ఇంకా మధ్యాహ్నం 1 గంట ఆ టైంకైతే ఎండ అయితే కొంచెం ఎక్కువ అనిపించేసింది. ఇంకా అందరం ఒక చోటుకెళ్ళేసి గ్రూప్ ఫోటోస్ అవి ఇవి దిగేసి ఇంకా మేము తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నిటిని వ్యాన్‌లో అయితే సర్దేసుకున్నాము. ఇంకా అక్కడ కబుర్లు అవన్నీ అయిపోయాక ఇంకా ఎళ్ళిన లేడీస్ అందరం అయితే బ్యాంగిల్స్, ఇంకా బొట్లు, కుంకుమ అవన్నీ అయితే కొనుక్కున్నాము. ఇంకా ఈ విగ్రహాన్ని లాస్ట్ ఇయరే కన్‌స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ టెంపుల్ ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.